నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో మంచినీళ్ల ట్యాంక్ దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన ఎస్టీ మహిళను టీడీపీ వారికి నీళ్లు ఇచ్చేది లేదని ట్రాక్టర్ తో ఢీకొట్టగా అక్కడే చనిపోయిన ఎస్టీ మహిళ పోస్టుమార్టం నిమిత్తం మార్చర్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. వారిని పరామర్శించడానికి వచ్చిన మార్చర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నేను ఉన్నాను అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నీళ్లు అడిగినందుకు హత్యలు చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి, చేపారపు అబ్బిరెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, మున్నా ప్రభురాజు, మేకల బాలయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలనకు నిదర్శనం. అలాగే మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్యానికి నిదర్శనం. రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో వైసీపీ ట్యాంకర్ దగ్గరికి మంచినీళ్లు పట్టుకోవడానికి వచ్చిన 60 సంవత్సరాలకు పైబడిన ఒక ఎస్టీ మహిళ, సుగాలి మహిళ, ఆమెని నువ్వు మా పార్టీ కాదు, నీళ్లు పట్టుకోవడానికి వీలు లేదని చెప్పేసి తరిమితే పర్వాలేదు, మీ విచక్షణకు వదిలేస్తాం. కానీ ఎందుకు పట్టుకోకూడదయ్యా అని ప్రశ్నించినందుకు ట్రాక్టర్ తోటి గోడకి గుద్దేసి అంతటితో కసి తీరదన్నట్టుగా ముందుకి వెనక్కి ట్రాక్టర్ని షఫ్లింగ్ చేస్తూ ఆమెని హత్య చేశారు. మా నాయకుడు రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఆయన ఏం చెప్తే అది పోలీస్ శాఖ చేస్తుంది, అవసరమైతే 10 రూపాయలు పడేస్తామని చెప్పేసి హత్య జరిగిన మరుక్షణం వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటే మీ ఎస్సీ ఎస్టీ గర్వంగా తలెత్తుకొని నిలబడే సామర్థ్యం మీ దగ్గర ఉందా? మీరు ఎంతసేపు మీ బతుకులన్నీ కూడా అతని చేతుల్లో ఇట్లా కట్టుకొని బానిసల్లాగా నిలబడతా ఉన్నారు. సిగ్గుపడాలి మీరు. ఒక సర్పంచ్ అయితే అతనికి, ఒక మున్సిపల్ చైర్మన్ అతనికి దాని మీద అధికారం ఉండదు. తాళి మాత్రం ఈ సర్పంచ్ కడతారు, కాపురం మాత్రం వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు చేస్తారు. ఇదే మీ బతుకులు, ఇంకెందుకు చించుకుంటారు? జాగ్రత్తగా ఉండండి. ఇక మీదటైనా ఈ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. పోలీసు అధికారులు దీన్ని వేరే విధంగా యాక్సిడెంటల్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే మాత్రం భవిష్యత్తులో ఇదే అధికారుల మీద మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను.